ఒక ఫేజ్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏం చేస్తున్నా, నేను చేస్తుంది కరెక్టేనా లేదా అనే చాలా థాట్స్ ఉండే కదా. చాలా మంది ఎందుకమ్మా హీరోగా చాలా కష్టం, అంత ఈజీ కాదు, ఈ ఫీల్డ్ అంత ఈజీ కాదు, అలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. ఎక్కడో వచ్చి ఆ సినిమాకి హైప్ వచ్చేది, ఎక్కడో వచ్చి టక్కుని కరెక్ట్గా ఇది కొడితేస్తున్నాడు ఆది అనేసరికి అయిపోయేది. ఈ థియేటర్స్ అన్ని తట్టుకొని సినిమాని రిలీజ్ చేసి, సినిమాకి పబ్లిసిటీ చేసి, ఆ సినిమాని రిలీజ్ చేయడం అనేది నరకం. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అండి చాలా రకరకాల మూవీస్ చేస్తున్నారు. ఫస్ట్ రామ్ కామ్ నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని కమర్షియల్ మూవీస్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు కొన్ని తీసుకున్నారు, కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినంత తీసుకోలేకపోయినారు. అప్పుడు మీరు ఎట్లా మీ ఆలోచనలు ఎట్లా ఉండేది ఎమోషనల్గా? అంటే ఐ డిడ్ యాక్షన్ ఫిల్మ్స్, బట్ మీరు నా గ్రాఫ్ చూస్తే నేను ఎప్పుడు డిఫరెంట్గానే ట్రై చేశాను. ఐ డిడ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్సే చేశాను నేను. ఎక్కడో వచ్చి ఆ సినిమాకి హైప్ వచ్చేది, ఎక్కడో వచ్చి టక్కుని కరెక్ట్గా ఇది కొడితేస్తున్నాడు ఆది అనేసరికి అయిపోయేది. తర్వాత ఆఫ్టర్ ప్రేమ కావాలి, సుకుమార్, నా ఇంకా గుర్తు ఆల్మోస్ట్ ఫస్ట్ 7-8 ఫిల్మ్స్ అయితే థియేటర్కి చాలా బాగా పే చేసినాయి. తర్వాత బంచ్లోనే ఇట్స్ అ కంబ్యాక్ వస్తున్నాడు అని నాకు శశి అయిపోవాల్సింది. శశి ఆ సాంగ్తో అందరు హిట్ అనుకున్నారు సినిమా. ఇది షూర్ కొట్టేస్తున్నాం అనుకున్న టైంలో ఆగింది, అది కూడా మిస్ అయ్యాం. సో బాగా ఐ వెంట్ ఇన్ టు లాట్ ఆఫ్ ఇది కూడా అండి, అంటే అరే బాబు ఎంత ట్రై చేస్తాం ఇంకా అని 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 అనుకున్నాను. తర్వాత ఓకే మనం వెయిట్ చేసి చేద్దామని చేసినా కూడా కుదరాలి కదా. తర్వాత వెయిట్ చేశాను కొన్ని సినిమాలు. ఓకే ఇంకా చూజీగా చేద్దాం, అలా చేద్దాం, అలా ట్రై చేసిన అవలా. ఇంకా సో ట్రై డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను అంతా కూడా. తెలియకుండా ఏమైందంటే ఇందులో ఇన్ని ట్రై చేయడం వల్ల నాకంటూ ఒక మంచి హిందీ మార్కెట్ ఏర్పడింది. సో నా ఫిలిమ్స్ అనౌన్స్ చేసిన రోజు హిందీ అయిపోతుంది, హిందీ అంటే అగ్రిమెంట్ అయిపోయి ప్రొడ్యూసర్స్కి 50% వచ్చేస్తుంది అందులో. అది చాలా మందికి తెలియని విషయం. సో మా హిందీ మార్కెట్ ఈస్ వెరీ గుడ్. సో దానివల్ల నాకు సడన్గా ఒక 4-5 బంచ్ ఫిల్మ్స్ తప్పటపటపని వచ్చేసాయి. ఎందుకంటే ఆ మధ్యలో కమర్షియల్ ఫిల్మ్స్ చేయడం అంతా కూడా హిందీలో డబ్బై బాగా వర్కౌట్ అయినాయి. సో దట్ వాజ్ మై ఇది ఒక విధంగా నన్ను సేవ్ చేసింది అది. సో ఆ యాక్షన్ ఫిల్మ్స్ చేయడం వల్ల కొంచెం సర్వైవ్ అయ్యాను అనుకుంటున్నాను. సో సో ఇది కొట్టేస్తాం అనుకుంటే ఎక్కడో ఆగిపోయేది. సో ఇట్స్ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ ఇప్పుడు, ఏదైతే వాట్ ఎవ్రీబడి ఆర్ ఫేసింగ్. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు రొటీన్ ఏమైనా చేసినా చూడట్లే జనం. డిఫరెంట్గా చేసి దానికి అటెన్షన్ తీసుకొచ్చి దానికి ఒక సినిమా వస్తుందని చెప్పి మార్కెట్లో మనం చేసి పుష్ చేసి ఈ థియేటర్స్ అన్ని తట్టుకొని సినిమాని రిలీజ్ చేసి, సినిమాకి పబ్లిసిటీ చేసి, ఆ సినిమాని రిలీజ్ చేయడం అనేది నరకం. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ ఆర్ ఎనీ యాక్టర్, బట్ యూ హ్యావ్ టు గో త్రూ దట్. సో ఆ పేస్ని దాటి వెళ్ళేసి మనం కొట్టేసామంటే మళ్ళీ ఒక 10 years చూసుకోకర్లా. సో మై ఫీలింగ్ ఇస్ ఆ టైంలో ఇంకా వద్దులే, ఇంకా ఎన్నిసార్లు ట్రై చేస్తాం అనిపించేది. బట్ మళ్ళీ ఏదో ఒక మోటివేషన్తో మళ్ళీ స్టార్ట్ చేసి ఫ్రెష్గా లేదు ఈ సినిమా కొడుతున్నాం అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేయడం, అలా జరిగింది. సో అలా తెలియకుండా అయిపోయిందండి, ఆల్మోస్ట్ 14 years అయిపోయింది. అండ్ మీ వీడియోలో కూడా ఎక్కడో చూసినా నేను, ఒక చోట ఒక ఫేజ్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏం చేస్తున్నా, నేను చేస్తుంది కరెక్టేనా లేదా అనే చాలా థాట్స్ ఉండే కదా. ఆ ఫేజ్ గురించి. డిప్రెషన్ అంటే కంప్లీట్ డిప్రెషన్ అంటే డిప్రెషన్ కాదు, బట్ డిమోటివేటెడ్ అంటే ఇంకా ఏంటి మనం ఏదో రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయాము ఏంటి అది ఇది అని. బట్ ఆలోచిస్తే నా కెరియర్లో ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్, ఐ నెవర్ డిడ్ విత్ ఎనీ బిగ్ బ్యానర్స్ ఆర్ బిగ్ డైరెక్టర్స్. పెద్ద సినిమా పడలేదు, పెద్ద బ్యానర్స్ పడలేదు. సో నేను మ్యాక్సిమం నేను చేసిన ఫిల్మ్స్ అందరూ కొత్త డైరెక్టర్స్, 80% ఆర్ న్యూ అప్కమింగ్ డైరెక్టర్స్. సో వాటితోనే నేను ఒక బజ్ క్రియేట్ చేసుకుని నేను బయటకు వస్తున్నా. సో నాట్ బ్యాడ్ అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే సర్వైవ్ అయ్యాను కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 ఫిల్మ్స్ చేసాను, 22 ఫిల్మ్స్ చేసాను. సో
ఫస్ట్ ఫిలిం వరకు డాడీ పుష్ చేశారు, తర్వాత నా టాలెంట్ మీద నాకు వచ్చినవే కదా. సో ఇట్స్ నాట్ లైక్ హీస్ ప్రొడ్యూసింగ్ మై ఫిల్మ్స్, నాకు నా సినిమాలు నాకు వస్తున్నాయి, నా ప్రొడ్యూసర్స్. ఇప్పుడు నాకు 4 ఫిల్మ్స్ ఉన్నాయి పైప్ లైన్లో. సో అనిపించింది. అండ్ అరే అనిపించింది అప్పుడు మధ్యలో, ఎస్పెషల్లీ ఒక సినిమా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇట్ కుడెంట్ డూ. ఆ సినిమా నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను అనిపించింది. తర్వాత దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఐ స్టార్టెడ్ చేద్దాం, మళ్ళీ ఏదో ఒక ట్రై చేద్దామని. అండ్ లాస్ట్ ఇయర్ ఐ టుక్ ఏ డిసిషన్ అనమాట. అంటే ఈసారికి ఎలాగైనా ఒకటి కొట్టాలి, కన్ఫర్మ్డ్గా కొట్టాలి, జెన్యున్గా కొట్టాలి, చేద్దామని. అది చేసి దానివల్ల ఆకాశమే మొత్తం తీసుకొచ్చి శంబాలాకి పెట్టా. సో ఉంటుంది బాగా డౌన్ అయినప్పుడు ఆ డిప్రెషన్, ఇది హార్ట్ ఫీలింగ్స్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా. అంటే మీకు మీరే సెల్ఫ్ టాక్తో బయటకు వస్తారా, లేకపోతే ఎవరన్నా? మై వైఫ్ మోటివేటెడ్ మీ లాట్. షీఈస్ లైక్ ఏముంది ఇది లేకపోతే ఏంటి పెట్టు, నథింగ్, దిస్ ఈస్ నాట్ దేర్, విల్ ట్రై సంథింగ్ ఎల్స్, ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం, ఏముంది, యూ ట్రైడ్ యువర్ బెస్ట్, యూ గేవ్ యువర్ బెస్ట్, నువ్వు ఎందుకు అంత ఇది చేస్తున్నావు, నథింగ్ టు ఫీల్ డౌన్ అన్నట్టు తను మోటివేట్ చేసింది. అండ్ నేను తనకి చెప్పా, లేదమ్మా మనం మధ్యలో తను కూడా ఎందుకు ఇంకా మనకి వర్కౌట్ అవ్వట్లేదేమో అని పాపం తనకే అనిపించింది, నాకు అనిపించింది. అప్పుడు అనుకున్నా ఓకే అంత స్ట్రెస్ తీసుకోవడానికి ఏముంది, బయటకు వచ్చేసేమో అనుకుని. బట్ నేను ఐ వాంటెడ్, ఐ సెడ్ ఓకే లెట్స్ ట్రై, నేను ట్రై చేస్తాను, ఇక్కడే ట్రై చేద్దాం, తగులుతుంది ఏదో ఒక సినిమా గట్టిగా అని. సో దట్స్ హౌ వీ టుక్ ఎ డిసిషన్. అండ్ నౌ ఇట్స్ అగైన్ ఐమ్ బ్యాక్ ఆన్ ట్రాక్. అప్పుడు ది శంబాలా ట్రైలర్ తర్వాత ది నాన్ థియేట్రికల్స్ మా కెరియర్ హైయెస్ట్ అయిపోయింది అప్పుడే. ఆల్రెడీ చాలా పెద్ద ప్రైజ్ పెట్టుకున్నారు నాన్ థియేట్రికల్స్. అండ్ నాకు ఎప్పుడు హిందీ మార్కెట్ బాగుంది, సో హిందీ కూడా అయిపోతుంది. సో అగైన్ ఇట్స్ లైక్ ద శంబాలా చూస్తుంటే ఇట్స్ షేపింగ్ అప్ లైక్ మై కమ్బ్యాక్ ఫిల్మ్. ప్రొడ్యూసర్స్కి ఆల్రెడీ డబ్బులు వచ్చేసినాయి అంటున్నారు ఇండైరెక్ట్గా. మంచి నాన్ థియేట్రికల్స్ అయినాయి అండ్ వస్తాయి. హిట్ థియేటర్లో హిట్ కొట్టాలి, అది మెయిన్ టార్గెట్. ఈరోజు థియేటర్లో కొడితేనే, ఎందుకంటే నా డిజిటల్ నాకు బాగానే ఉంది, చూస్తున్నారు జనం, డిజిటల్లో నాకు ఇష్యూ లేదు. బట్ వీఆర్ ఆల్ లాట్ ఆఫ్ పీపుల్ అది అంటారు కదా, థియేటర్లో హిట్ కొడితేనే అది. సో థియేటర్కల్లో హిట్ కొడితేనే రెస్పెక్ట్. సో థియేటర్లో హిట్ కొట్టాలి, థియేటర్లో హిట్ కొట్టాలి అంటే జనం థియేటర్కి రప్పించాలి. సో దట్స్ ది మెయిన్ టాస్క్.